హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణవంశీ. ఆల్రెడీ మీరు తమ్నేల్లో ఏం రాసిందో చూసే ఉంటారు. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. గత 3 సంవత్సరాల నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాను. ఈ వీడియోలో ఏం చెప్తానంటే, బిగినర్స్గా మీకు తెలియనివి యూపీఎస్సీ ప్యాటర్న్ చెప్తాను, అలాగే ఈ సిలబస్ ఏంటో కూడా చెప్తాను. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే వీడియోని కంప్లీట్గా చూడండి, బట్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అనమాట. నేను ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, ఫస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్ సిలబస్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ప్యాటర్న్ రాద్దాం. యూపీఎస్సీ ప్యాటర్న్ అనమాట. ఓకే ఓకే ఈ వీడియో మీరు ఎందుకు క్లిక్ చేశారో నాకు అర్థమైందా? యూపీఎస్సీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, అంతే కదా? యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఎంత టఫ్ ఉంటుందో మీకు తెలుసా? తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏం లేదు. ఒక్కసారి ఎగ్జామ్లోకి దిగామంటే ఖచ్చితంగా మళ్ళీ వెనకడికి వేయకూడదు అనమాట. ఒకసారి ఆలోచించుకోండి. ఎగ్జామ్ ఈ వీడియో కూడా మీరు ఎందుకు క్లిక్ చేశారంటే, నాకు తెలుసు మీరు ఎగ్జైట్మెంట్తో ఉన్నారని, యూపీఎస్సీ ఐఏఎస్ అనగానే ఐపీఎస్లు అనగానే. బట్ అర్థం చేసుకోండి, దీంట్లో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, వినండి. ఓకేనా? చాలా ఉంటాయి దీంట్లో, డెప్త్ ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు. నేను కూడా స్టార్టింగ్లో అలాగ అనుకున్నాను అనమాట 2020లో. బట్ నాకు నెమ్మదిగా అలా మొదలవుతున్నప్పుడు వచ్చిన కష్టాలు నాకు తెలుసు అనమాట. అర్థమైందా? యూ నీడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనమాట. ఎవ్రీథింగ్ అంటే అసలు మనం బ్యాలెన్స్ చేసుకోలేము అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగ ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ అలాగే ఉంటుంది. మనం కంప్లీట్గా ఎప్పటికప్పుడు సిలబస్ అవగొట్టుకుంటే పనిలోనే ఉండాలన్నమాట. సోషల్ ఐసోలేషన్లో కంప్లీట్ అయిపోతాం అనమాట. నలుగురితో మాట్లాడాలన్నా మనకి ఏదోలా ఉంటుంది అనమాట. రోజంతా చదువుతాము, నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేము అనమాట. నోరంతా మూతపడిపోద్ది. ఓకేనా? ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద సిలబస్ అనమాట. ఓకేనా? ఎగ్జామ్ గురించి కూడా తెలుసుకున్నాను అనమాట. దీంట్లో నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను కదా, అవి కూడా వినండి. అనుకున్నంత ఈజీ కాదు. ఓకేనా? ఫస్ట్ నేను చెప్పేది కూడా వినండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చాలా ఇదిగా ఉంటుంది, ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దిగే ముందు చాలా ఆలోచించుకోండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, చాలా కష్టాలు అనుభవించాలి. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు అకాడమిక్స్ నాలెడ్జ్ ఏం లేదనమాట. నాకు కాలేజీ అంతా లైఫ్ అంతా ఎలా ఉందంటే, నా బీటెక్ లైఫ్ ఒకసారి ఈ వీడియో చూడండి. నా పరిస్థితి ఇలా ఉండేదన్నమాట. అంటే ఇక మరి మనం గోల్ పెట్టుకున్నాం, దానికోసం మరి అన్నీ సాక్రిఫైస్ చేయాలి. నేను గేమ్స్ సాక్రిఫైస్ చేశాను, ఆ తర్వాత ఇదే ఎగ్జామ్ కోసం చదువుకున్నాను అనమాట. ఎక్కువగా కష్టపడుతూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సిలబస్ తెలుసుకుందాము, ప్యాటర్న్ తెలుసుకుందాము, సిలబస్లోకి వెళ్దాము, నోట్స్ ఎలా మేక్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఓకేనా? తర్వాత ఒక్కొక్కటి ఏ సబ్జెక్టు ఎలా ఆర్డర్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్తే బెటరు. మీరు ఏ సబ్జెక్ట్ని పట్టుకుని ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి దాంట్లోకి జంప్ అయిపోయి అది స్టార్ట్ చేసి ఆ సిలబస్ అవగొట్టుకుంటున్నాను అని కుషాలుగా ఫీల్ అయితే, మీ అంత అన్సాటిస్ఫైడ్ పర్సన్ ఇంకొకరు ఉండరు అనమాట ఈ భూమి మీద. అర్థమైందా? టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఎలా చదవాలో, ఏ సబ్జెక్ట్ నుండి ఎలా చదివితే మనకి ఈజీ అవుతుంది అనేది నేను చెప్తాను. నాకు కొంచెం అనుభవం ఉంది దీని మీద, ఎందుకంటే నేను బోల్డ్ అనే పాఠాలు తెలుసుకున్నాను అనమాట. నేను ఫస్ట్లో ఒక సబ్జెక్ట్ పట్టుకున్నాను, కనీసం అది అవగొట్టడానికి నాకు 6 months పట్టింది అనమాట. అర్థమైందా? నా అకాడమిక్స్తో పాటు అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చదివాను అనమాట. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఎగ్జామ్ని పిక్ చేసుకునే ముందు ఆలోచించుకొని, అన్ని విధాలుగా చూసుకొని అప్పుడు రెడీ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు సిలబస్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాటర్న్లోకి వచ్చేసరికి మనకి 3 stages ఉంటాయి అన్నమాట. ఓకేనా? 3 stages. ఓకే, 3 stagesలో ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ ఉంటుంది అనమాట, తర్వాత మెయిన్స్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అనమాట. ఓకేనా? ఈ 3 stagesలో ఉంటుంది అనమాట ఎగ్జామ్. ఇది కావాలంటే రాసుకోండి, నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసుకున్న అంత ఈజీగా అనిపించింది. అది కొద్దిగా టఫ్గా ఉంటుంది, అంతే అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది బిగినర్గా. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అనమాట స్టార్టింగ్లో. ఇప్పుడు ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇదేమో సబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ. ఓకేనా? ఇది ఇంటర్వ్యూ అనమాట. ఇవి ఫస్ట్ ఈ స్టేజ్ దాటుతాము. ప్రిలిమ్స్ స్టేజ్ దాటిన తర్వాత మనం మెయిన్ స్టేజ్కి వెళ్తాము. మెయిన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత దీంట్లోకి వెళ్తాం అనమాట. ముందు ప్రిలిమ్స్ గురించి తెలుసుకుందాము. ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి 2 పేపర్లు ఉంటాయన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా? మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఒకటి, ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఒకటి. మార్నింగ్ పేపర్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అనమాట. 100 questions ఉంటుంది. 100 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 marks క్యారీ చేయాలన్నమాట. 100 into 200 marks. క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది అన్నమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది కేటగిరీని బట్టి ఉంటుంది అనమాట, క్యాస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓసీలకి అయితే ఒకలాగా, ఓబీసీలకి అయితే ఒకలాగా,
ఎస్సీ ఎస్టీలకి ఒకలాగా ఉంటుంది అనమాట. ఇది కట్ ఆఫ్ అనేది మారుతుంటుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఓకే, పర్టికులర్గా ఏంటో ఏం చెప్పలేము. ఓకే, పేపర్ 2కి వచ్చేసరికి పేపర్ 2 అనేది సీసాట్ అనమాట. 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒక ఈచ్ క్వశ్చన్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 మార్క్స్. 2.5 మార్క్స్ అంటే మొత్తం 200 మార్క్స్కి. ఇది కూడా 2 hours జరుగుతుంది. ఇది మార్నింగ్ జరుగుతుంది. మార్నింగ్ 10 to 12 జరుగుద్ది అనమాట. 12 AM to 10 AM to 12 PM. ఓకేనా. సీసాట్ వచ్చేసరికి ఇది మధ్యాహ్నం 2:30 to 4:30 ఉంటుంది అనమాట. 2 hours ఇది కూడా. ఓకేనా. వాటి జనరల్ స్టడీస్ సిలబస్ ఏంటి, సీసాట్ సిలబస్ ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాము. తర్వాత ఇప్పుడు మెయిన్స్లోకి వెళ్దాము. మెయిన్స్లోకి వచ్చేసరికి మొత్తం మనకి 9 పేపర్స్ ఉంటాయి. ఓకేనా. 9 పేపర్స్లో ఇది సబ్జెక్టు అనమాట. సబ్జెక్టులో ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి. మొత్తం 9 పేపర్స్ కదా. మొత్తం 9 పేపర్స్. దీంట్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి. తర్వాత మెరిట్ పేపర్స్ 7 ఉంటాయి. ఓకేనా. అవి వేడి ఆ 2 ఏంటో డిస్కస్ చేద్దాం. క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది క్వాలిఫైయింగ్ పేపర్స్లో. ఓకేనా. ఇది 300 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ పేపర్ అనమాట. లాంగ్వేజ్ పేపరు ఇది మన మదర్ టంగ్ చూస్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఇది 300 మార్క్స్కి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట 2. ఓకేనా. ఇప్పుడు మెరిట్ 7 పేపర్స్ చూద్దాం. ఓకేనండి. ఫస్ట్ ఎస్ఏ 250 మార్క్స్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇది పేపర్ 1, ఇది పేపర్ 2. పేపర్ 2కి వచ్చేసరికి GS 1 అనమాట. దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. GS 2లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. GS 3లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. GS 4 వచ్చేసరికి ఎథిక్స్. ఓకేనా. ఇవి ప్యాటర్న్ అనమాట. ఓకే. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. 2 ఆప్షనల్ పేపర్లో 2 ఆప్షనల్ పేపర్స్. దీంట్లో రకరకాల ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. ఆప్షనల్ పేపర్స్ అంటే ఏంటంటే మనం చూస్ చేసుకున్నవి ఎక్స్ట్రాగా 2 ఆప్షనల్ పేపర్స్ చూస్ చేసుకోవాలి. ఓకేనా. మొత్తం ఈ మెరిట్లోకి వచ్చేసరికి ఎన్నైనా ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. ఓకేనా. మొత్తం ఈ 5 ఇక్కడ, ఇవి 5 ఇక్కడ 2 పేపర్లు 2 7 ప్లస్ ఆప్షనల్ 2 పేపర్లు. 2 పేపర్లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ సోషాలజీ ఆప్షనల్ ఒకరికి ఉంటుంది. PSI పొలిటికల్ సైన్స్ అని ఉంటుంది. ఆంథ్రోపాలజీ అని ఉంటుంది. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది. తర్వాత మెడికల్ సైన్సెస్, ఇంజనీరింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ EEE, ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. EEE, మెకానికల్, సివిల్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అగ్రికల్చర్ సంబంధించి కూడా ఉంటాయి అన్నమాట. మొత్తం ఇవి 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్స్ కూడా ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్.
ఇది మొత్తం 500. ఈ ఆప్షనల్ గేమ్ చేంజర్, ఈ ఆప్షనలే మనకి గేమ్ చేంజర్. మనకి ఎగ్జామ్లో క్వాలిఫై మనం లిస్ట్లో ఉండాలంటే. ఓకే, మొత్తానికి వీటిలో ఏంటి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. GS1లో ఏమేమి ఉంటాయి, GS1లో ఏమేమి ఉంటాయి, GS2లో ఏమేమి ఉంటాయి, GS3లో ఏమేమి ఉంటాయి, GS4లో ఏమేమి ఉంటాయి. వీటన్నిటికంటే ముందు మనకి ప్రిలిమ్స్ సిలబస్ కూడా తెలియాలి. సో ప్రిలిమ్స్ సిలబస్ తెలియాలంటే దీంట్లోకి వెళ్ళాలి. ఈ మన GSలో ఏమేమి ఉన్నాయి, GSలో ఏమేమి చదవాలి అనేది నేను చెప్తాను. సో GSలో సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? జస్ట్ మీకు రఫ్గా చూపిస్తున్నానండి, ఇదంతా రఫ్గా చూపిస్తున్నాను. మీరు బిగినర్స్ కాబట్టి జస్ట్ ఊరికనే నేను మళ్ళీ కాపీస్ పెడతాను. నా టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను కాపీస్ పెడతాను. అవి బట్టి మీరు చదువుకుందిగాను అనమాట. ఇది జస్ట్ మీకు అక్కడ నోటిఫికేషన్లో ఉన్న చదవలేకపోతారని నేను ఈజీగా కొంచెం అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇదంతా చెప్పాను అనమాట. ఓకేనా? ముందుగా ప్రిలిమినరీ పేపర్స్లో, ప్రిలిమ్స్ పేపర్స్లో GS ఏంటో, GS ఏమేమి టాపిక్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఒకటి, ఫస్ట్ ఆర్డర్ వైజ్గా వెళ్దాము. కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 365 డేస్లో జరిగిన కరెంట్ అఫైర్స్. ఓకేనా? రెండోది, కరెంట్ అఫైర్స్ అనేది నేషనల్ వైజ్ ఉంటాయి, నేషనల్ వైడ్ ఉంటాయి, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ వైడ్ కూడా. ఓకేనా? ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? రెండోది వచ్చేసరికి హిస్టరీ. దీంట్లో యాన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ. ఓకేనా? దీని తర్వాత జియోగ్రఫీ ఉంటుంది. జియోగ్రఫీ, ఇండియా జియోగ్రఫీ, పోల్ జియోగ్రఫీ. దీంట్లో ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది. ఓకేనా? ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది, హ్యూమన్ జియోగ్రఫీ కూడా ఉంటుంది. హ్యూమన్ జియోగ్రఫీ. సో ఇదంతా రాయలేము, బట్ చెప్తున్నా ఏదో అర్థమవుతుందని. నెక్స్ట్ పాలిటీ ఉంటుందండి. పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది. దీంట్లో డీటెయిల్ టాపిక్స్ నేను పెడతాను. పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇష్యూస్ ఆన్ జనరల్ ఇష్యూస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పోవర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్. సో ఇదండి. తర్వాత జనరల్ సైన్స్ ఒకటి ఉంటుంది. జనరల్ సైన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు, ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది GS పేపర్కి వచ్చేసరికి. రెండవది మనకి పేపర్ 2. ఇక్కడ పేపర్ 2 వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే, ఒకటి కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. తర్వాత లాజికల్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. బేసిక్ న్యూమరసీ, నెంబర్స్ అండ్ దే రిలేషన్స్ అనమాట. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే విత్ ఇన్ 10th క్లాస్ లోపు అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మ్యాథ్స్కి సంబంధించిన ఏవైనా కానీ. ఓకేనా? చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, డేటా సఫిషియన్సీ సంబంధించిన విత్ ఇన్ ద 10th క్లాస్ లోపే ఉంటాయి అన్నమాట. ఏవైనా మ్యాథ్స్, బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ప్రిలిమ్స్ వరకు. ఓకే, మళ్ళీ ఇందులో ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యాను. దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి దీని మైనస్ మార్క్స్ ఉంటాయి. మైనస్ మార్క్ వచ్చేసరికి మనకి 0.33 మార్క్స్ పోతాయి ఒక రాంగ్ ఆన్సర్ పెడితే. దీంట్లో కూడా 0.66 మార్క్స్ పోతాయి ఒక రాంగ్ ఆన్సర్ పెడితే. సో జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఫిలిమ్స్ అనేది, ఫిలిమ్స్ ఈజ్ ఏ మైండ్ గేమ్ అనమాట. సో జాగ్రత్తగా ఆడుకోవాలి మైండ్ గేమ్తో. నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళిపోదాము. మెయిన్స్కి వచ్చేసరికి మనకి మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను. ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏలో 2 టాపిక్స్ రాయాలన్నమాట. ఎస్ఏలో 2 టాపిక్స్ రాయాలి. 2 టాపిక్స్ కూడా 2 టాపిక్స్ వాళ్ళు ఇస్తారు మనకి. కొన్ని కీ ఉంటాయి, ఇంపార్టెంట్ ఎస్ఏస్ ఉంటాయి. ఎస్ఏస్ అంటే ఇంపార్టెంట్ అంటే ఏం లేదు, మనకి ఉంటాయన్నమాట కొన్ని ఎస్ఏస్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది. అవి ప్రిపేర్ అవుతుంటారు అనమాట జనరల్గా. దీంట్లోకి వచ్చేసరికి మనకి హిస్టరీ ఉంటుంది. GS1లో పేపర్ 1లో, ఇది పేపర్ 2లో హిస్టరీ ఉంటుంది. తర్వాత
హిస్టరీలో యాన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడిల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ ఉంటుంది. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, దీంట్లోని ఆర్ట్ అండ్ కల్చర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్ ఓకే. హ్యూమన్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ రెండు ఉంటాయి. వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ఉంటుంది, ఇండియన్ సొసైటీ. ఇవి మెయిన్ అనమాట ఇక్కడ దీనికి. తర్వాత ఓల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది, ఇది ఒకటి మర్చిపోయాను. ఓల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది మనకి మెయిన్స్లో, ఓల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది, ప్రిలిమ్స్లో ఉండదు. నెక్స్ట్ GS2కి వచ్చేసరికి మనకి పాలిటీ ఉంటుంది, పాలిటీ అండ్ గవర్నెన్స్, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ ఉంటుంది. ఈ మూడిట్ల మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇవే సిలబస్లో ఉన్నాయి కూడా. సిలబస్ ఇదంతా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది మనం. ఇది సిలబస్ లేకపోతే అసలు మనం ఏది చేయలేమన్నమాట. సో నేను ప్రతిసారి అనమాట అనేది నాకు ఊతపదం అయిపోయిందండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నాకు. ఓకేనా. నెక్స్ట్ GS3 అనేది, GS3లో మనకి పేపర్ 4లో మనకి మొత్తం 5 ఉంటాయి. 5లో ఎకానమీ ఒకటి, ఇండియన్ ఎకానమీ ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ. తర్వాత ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా. GS4కి వచ్చేసరికి ATC. మొత్తానికి సిలబస్ ఇదండి. ఇది ఫుల్ డీటెయిల్గా నేను PDF చేస్తాను, PDF చేసి పెడతాను అనమాట. ఇప్పుడు మీకు సబ్జెక్టు ఏంటి అనేది క్లారిటీ వచ్చిందా? కానీ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇది మొత్తం కలిపి మనకి పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి 250 మార్క్స్కి ఉంటుంది యూజువల్గా. మొత్తం మెయిన్స్, రిటన్ టెస్ట్, డిస్క్రిప్షన్ మొత్తం క్వాలిఫైయింగ్ పేపర్ కాకుండా మొత్తం మనకి హిట్ మార్క్స్ వచ్చేసరికి మొత్తం అన్ని పేపర్స్ కలిపి 5 పేపర్స్. ఇక్కడ ఈ ఎస్ఐ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, ఇంకొకటి పేపర్ 6, పేపర్ 7 ఏంటంటే ఆప్షనల్స్ అనమాట. అవి మొత్తం కలిపి 1750 మార్కులకి మనకి ఎగ్జామ్ టోటల్ మార్క్స్ అనమాట. 1750కి టోటల్ మార్క్స్. యూజువల్గా మనకి హైయెస్ట్ ఎంత వస్తుందంటే ఫస్ట్ ర్యాంకర్కి 1173 అనుకుంటా హైయెస్ట్ ఇప్పటి వరకు మార్క్స్. సో మనకి యూజువల్గా మనకి 50% మాత్రమే వస్తుంది అనమాట. 100% 50% మాత్రమే మనకి UPSC కన్సిడర్ చేస్తుంది. సో ఇది సిలబస్. దీనికి నేను కంప్లీట్గా PDF చేస్తామో లేదంటే నేను ఇంకా డీటెయిల్గా చేస్తాను. ఇలా అయితే అర్థమవుదు. జస్ట్ కొంచెం బిగినర్గా కొంచెం కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో ఈ భాగమే ఈ వీడియో చేయడానికి. క్వాలిటీగా లేదు, బట్ కొంచెం అర్థం చేసుకోండి. అంతవరకు బాగానే ఉంది. సిలబస్ అంతా పెట్టాను కదా, ఈ సిలబస్ మొత్తం కలిపి నేను PDF చేస్తాను నీట్గా ఉండేటట్టు. ఆ PDF నీట్గా రాసి మీకు పెడతాను, ఈజీగా ఉంటుంది, మీరు చదువుకోండి. ఓకేనా. ఇది జస్ట్ మీకు రఫ్గా రాశాను. ఇదే మీరు స్క్రీన్ షాట్లు తీసుకోవడం ఏం చేయకండి. నాకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, రెండు జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో అన్నీ పెడుతుంటాను, టెలిగ్రామ్ ఛానల్లో అన్నీ పెడుతుంటాను. PDFs కానీ ఏమైనా ఉంటే నేను అన్నీ పెడుతుంటాను, అవన్నీ చూసి ఫాలో అయిపోండి. ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇప్పటివరకు చూసారంటే చాలా గ్రేట్. నా ఎంత రఫ్గా రాస్తున్నా కానీ థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇది ఇంకో ఆస్పిరెంట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు ఒక లైక్ చేయి, నచ్చిపోయినా ఒక కామెంట్ చేయి. ఓకేనా. నాకు ఎంతో హెల్ప్ అవుద్ది, వేరే ఆస్పిరెంట్కి కూడా వెళ్తుంది. తెలుగులో యూట్యూబ్లో UPSC ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. చాలామంది పాపం స్ట్రగుల్ అవుతున్నారు ఇలా తెలుసుకోవడం కోసం. ఖచ్చితంగా ఈ వీడియో ఎలా అయినా షేర్ చేసి చూడండి మన కొత్త ఆస్పిరెంట్స్కి. ఇంకో విషయం ఏంటంటే వీడియో ఎండ్ చేసేలోపు నేను రోజు లైవ్ పెడుతుంటాను యూట్యూబ్లో. ఒక పీర్ గ్రూప్లో ఫామ్ అయ్యి అందరం చదువుకుందాం, ఒకసారి వచ్చేయండి. ఆల్రెడీ చాలామంది మన ఆస్పిరెంట్స్, మన తెలుగు కమ్యూనిటీ ఆస్పిరెంట్స్ అంతా టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అయ్యారు. ఎప్పుడెప్పుడు లైవ్ పెడతారని వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా కొత్తగా చూస్తుంటే ఈ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రోజు గుర్తు చేస్తుంటాను, మీకు ఛానల్స్లో పెడుతుంటాను. అన్ని టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. నా నోట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తుంటాను. ఓకే, ఖచ్చితంగా ఛానల్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను ఇప్పుడు ఇది అయిపోయింది కదా, బుక్స్ లిస్ట్ పెడతాను. బుక్స్ లిస్ట్ ఎలా చూస్ చేసుకోవాలో చెప్తాను. బుక్ లిస్ట్ నా దగ్గర ఇవ్వండి, అవన్నీ చూసి పెడతాను. ఖచ్చితంగా అవి చూడండి. ప్రస్తుతానికి ఇంత నీట్గా చెప్పాను కదా, నేను మళ్ళీ నీట్గా నేను రాసి PDF చేస్తాను. ఖచ్చితంగా ఛానల్లో జాయిన్ అయిపో అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ చాలా స్ట్రగ్లింగ్గా ఉంటుంది, బట్ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ నెవర్ గివ్ అప్. ఓకే, మనం అందరం కలిసి చదువుకుందాం. లైవ్లోకి వచ్చే ఈ మండే నుంచి జరుగుతుంది, వచ్చేయండి అనమాట. థ్యాంక్ యూ.